హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ రీతి. సో ఇవాళ వచ్చేసి మా అన్న మీద ప్రాంక్ చేస్తున్నాం. మా అన్నకు తెలియకుండా సైలెంట్గా మాట్లాడుతున్నాం. ఆమె మా చెల్లె. అగో పండుకోరా, వేస్ట్ వాడు పండుకున్నాడు, వేస్ట్ వాడు వాడు చచ్చిపోతాడు చెప్పండి. సో ఇప్పుడు మన మీద ప్రాంక్ చేస్తున్నాం అనమాట. ఏం ప్రాంక్ అంటే, నువ్వేమన్నవి అసలు, నువ్వేం నాకు కొనిత్తలేవు, అసలు నువ్వు ఏం మా అన్నవా కాదా, నాకు ఏ డౌట్ ఉంది. సో అట్లా వచ్చేసి ప్రాంక్ చేస్తున్నాం. వేస్ట్ ఆడడుగుతుండు. సో ఇప్పుడు అగో మా అన్న పడుకుండు, మా చెల్లి ఇక్కడ ఉంది వేస్ట్ది. సో ఇప్పుడు వచ్చేసి ప్రాంక్ చేస్తున్నాం. నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రాంక్ చేస్తున్నాం. మా అన్నగాడు పండుకోడు. అయ్యా లేవు లేవు అబ్బా ప్లీజ్ లేవు లేవు అంటే నువ్వేమన్నవి నేను డోరేసి వస్తావు. నేనేమన్నా నువ్వేమన్నావి? నాకేం కొనిస్తలేవు, ఏం చేస్తలేవు, ఫోన్ కొనిస్తలేవు, ఏం చేస్తలేవు. కొనిచ్చిన అదేం చేసుకున్నావు? ఎవరు వచ్చిర్రు? మరి నువ్వేమో నాకేం కూడా కొనిస్తలేవు, చెల్లె కొనిస్తున్నావు. అది చిన్నది కాదా? చిన్నదైతే నేను పెద్దదాన్ని కాదా? మరి కాలేజ్ కొని చదువుకోవచ్చుకో. నేను చదువుకోను ఎల్లుండి ఫస్ట్ వస్తే కొనిస్తా. ఎందుకు కొనిస్తా? నాకు ఫస్ట్ రాకుండా కొనియాలి. ఫస్ట్ వచ్చి రోజు కొనిస్తా. ఫస్ట్ ఫుల్ సార్లు వచ్చిన ఎందుకు కొనియో మరి అన్ని సార్లు? అసలు ఉన్నాయా పైసలు? దానికి కొనిస్తున్నాయా పైసలు? అది జమ చేసుకున్నది నేను కూడా జమ చేసుకున్నా. ఇంటికి కొనుకొచ్చిస్తా. నేను ఇయ్యాలి. నాకు దాన్ని ఏం కొనుక్కుంటా? ఫోన్ ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నావు? నాకు ఫోన్ కావాలి. వచ్చి నువ్వేమైనావి వేస్ట్ అన్నవి. ఇప్పుడు నేను అన్నది రాలే నువ్వు కానీ అన్నది అందరికి కొనిస్తున్నా చెప్పు. నా దగ్గర ఇలా పైసలు లేవు. ఏంది? నేను మమ్మీని అడిగిన కొనియా. నువ్వేమన్నావంతా? మమ్మీని అడిగిరావా నువ్వు? మమ్మీని అడిగిరావా? అడిగి మమ్మీ హైదరాబాద్ నాకు తెలియదు. అవ్వా కొనియా, పైసలు లేవు. ఏడు నువ్వేమన్నా సక్కన గొంతావా? కొనియవా? నీకు కొనిచ్చింది ఆయననేమన్నా? నాకేం కొనియలేదు. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు నువ్వు? నా ఫోన్ కొనిస్తావు? కొనియవా? కొనియా. ఎందుకు కొనియావు? పైసలు కొనిస్తున్నా.